ఆశీర్వాదాలన్నీ నావే. మనలో నివసించే ఆత్మ దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. 2 కొరింథీ 6:16. ప్రతి విశ్వాసిలో క్రీస్తు సన్నిధి ఉంటుంది అనేది అలవాటుగా అభ్యాసం చేయడం క్రైస్తవ అనుభవంలో చాలా కష్టతరమైన పనిగా ఉంటుంది. క్రీస్తు సన్నిధిని అభ్యాసం చేయడం అనే విషయాన్ని గురించి ప్రచారం చేయటంలో భాగంగా అనేక పుస్తకాలు రాయబడ్డాయి. ఇది అంత కఠినమైన విషయం కాకపోయి ఉంటే దేవుడే తనంతట తాను ఈ విషయాన్ని అనేకసార్లు మరలా చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏమిటంటే, పౌలును ప్రేరేపించిన నిర్గమకాండంలోని దేవుని వాగ్దానం ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మని సన్నిధికి సంబంధించినది కాదు. బదులుగా ఈ వచనం 1500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలుల మధ్య పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుని సన్నిధి వారి మధ్య సంచరించడానికి సంబంధించింది. క్రీస్తు తనను అనుసరించే వారికి చేసిన వాగ్దానం ఏమిటంటే, పరిశుద్ధాత్మ మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ పుస్తకానికి సంబంధించిన మొట్టమొదటి ధ్యానం ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రజలతో దేవునికి సంబంధించిన మొట్టమొదటి బైబిల్ లేఖనములను తీసుకోవడం జరిగింది. ఆదికాండం 28:15. మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడకముందు యాకోబుతో మాట్లాడుతూ దేవుడు ఈ మాట అన్నాడు, గనుక పునరుద్ధానానికి యువతల వైపు జీవిస్తూ ఉన్నవారు వారితో ఉన్న దేవుని సన్నిధిని ఎలా ప్రశ్నిస్తారు? 2 కొరింథీ 6:16లో కొరింథీలో ఉన్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతూ, నేను నివసించే దేవాలయం మీరు అని చెప్పాడు. దేవుడు ఈ విషయాన్ని ఇంతకంటే సులభతరంగా చెప్పలేడు. దేవుడు నీలో నివసిస్తున్నాడు. చీకటి మరియు వెలుగు ఒకే ప్రదేశంలో ఉండడం అసాధ్యమైన విషయం. శత్రువు, ప్రభువు ఒకే దేవాలయంలో ఉండలేరు. అయినప్పటికీ విశ్వాసుల పెదవుల నుండి వచ్చే సాధారణమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మాతో ఉండండి. ఈ మాటలు సంఘ కాపరులు, నాయకులు, పెద్దల, సువార్థికుల మరియు క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పే వారి నోట నుండి కూడా వచ్చేస్తుంటాయి. ఈ అలవాటు మనలో అవిశ్వాసాన్ని, వ్యర్థంగా పదే ఉచ్చరించడాన్ని, ఆలోచించలేని యాంత్రికత్వాన్ని కలుగజేస్తుంది. ప్రతి విశ్వాసిలో నివసించే దేవుడికి ఇది అవమానం లాంటిది. అరణ్యంలో సంచరిస్తున్న ఇశ్రాయేలీలకు కానీ, లేక పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజుల్లో విశ్వాసులో క్రీస్తు శాశ్వతంగా నివసించడం గురించి కానీ, ప్రాచీన కాలం నుండి దేవుని వాగ్దానాన్ని పదే తెలియజేసే దేవుని వాక్యానికి కూడా ఇది అవమానకరం. ఎంతో ప్రాచీన కాలం నుండి ఈ వాగ్దానం రావడం అనేది ఎంత ఆశ్చర్యమో కదా. ఈరోజు కొరింథీలో ఉన్నట్లుగా దేవుని ప్రజలు తమతో దేవుని సన్నిధి ఉంది అనే జ్ఞానంతో నివసించటంలో విఫలమవుతున్నారు. అయినా ఎవరైతే తమతో ఉండమని ప్రభువును ప్రార్థిస్తున్నారో వారు ఈ విధంగా కూడా చెప్తారు, నాకు తెలుసు ఆయన నాలో ఉన్నాడు అని. ఈ జ్ఞానంలో మనం మరింత నమ్మకంగా జీవించాలి. తండ్రి, నా దేహమే దేవాలయంగా నాలో నివసిస్తున్నందుకు వందనాలు. మీరు నాలో శాశ్వతంగా ఉన్నారని నమ్మాలి అని నేను నిర్ణయించుకున్నాను.